Welcome to 6. This is Professor Vinod Kumar. హాట్ టాపిక్లకు వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు ఉద్యమానికి సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే హైడ్రాకు మరొకసారి హైకోర్టు ముట్టికాయ ఎందుకేస్తుంది? హైడ్రా ఓవర్ యాక్షన్ కారణంగా. అసలు హైడ్రా అనేది అది ఒక ఎక్స్ట్రా క్వాసీ జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. అసలు హైడ్రా అవసరమే లేకుండే. హైడ్రా అవసరం ఎందుకు వచ్చింది అంటే ఇవాళ కేవలము వాళ్ళని బెదిరించడమే, అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఒక అపవాదం మాత్రమే. గతంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఇవాళ మనకు అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు సంబంధించిన ఇవాళ మున్సిపల్ చట్టం కావచ్చు, అంతేకాకుండా జిహెచ్ఎంసీ చట్టం కావచ్చు, అంతేకాకుండా ఇవాళ ఇంకా మనకి గ్రామీణ చట్టాలు, ఫారెస్ట్ చట్టాలు, అట్లాగే అనేక రకాల చట్టాలు మనకు ఉన్నాయి. అయినా సరే ఇవాళ ప్రత్యేకంగా హైడ్రా చట్టం తీసుకొచ్చింది ప్రభుత్వము. ఎందుకంటే హైడ్రా పేరు మీద ఈ చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్స్ గ్రాబ్ అవుతున్నాయో, ఏ ల్యాండ్స్ అయితే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్నారో వాటిని రక్షించడం ఒకటి, రెండవది పర్యావరణం రక్షించడము. హైదరాబాదు ఒక ప్రపంచ ఇమేజ్ ఉన్న నగరాన్ని ఇవాళ పొల్యూటెడ్ నగరంగా ఇవాళ కాకుండా ఏ కంపెనీలు అయితే పొల్యూటెడ్ నగరంగా మారుస్తున్నాయి వాటికి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నిటి కూడా ఆల్రెడీ మనకు గ్రీన్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, జాతీయ స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది. అన్ని వ్యవస్థలు ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ప్రత్యేకంగా హైడ్రా ఒకటి తీసుకొచ్చి ఇలా నిజంగా ప్రజల నెత్తి మీద రుద్దిరు. ఇది హైదరాబాద్లో ఉన్న ఏదైతే అక్కడ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు భూముల రేటు పెంచడానికి, ఇక్కడ భూముల రేట్లు తగ్గించడానికి, ఇది డమాల్ చేయడానికి హైడ్రా పేరు మీద ఇవాళ ఏవైతే జరుగుతుందో దాంతో రియల్ ఎస్టేట్ భూమి అనేది తగ్గిపోయింది. దాంతో 25,000 ఎకరాల భూముల యొక్క ఏదైతే పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నాడో చాలా వరకు మొత్తం భూముల రేట్లు తగ్గిపోయింది. అలాగే రిజిస్ట్రేషన్ తగ్గిపోయింది, ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ఇవాళ కారణం ఏంటంటే హైడ్రా అనేది అంటున్నారు. సరే, అదొక రకం, ఒక యాంగిల్. మరొక యాంగిల్లో హైడ్రా రావడం వల్లనే ఇవాళ చాలా అక్రమ లేఅవుట్లు అన్నిటికీ కూడా కంట్రోల్ చేయడం, అక్రమ లేఅవుట్లు భవిష్యత్తులో జరగకుండా ఉండడం, అక్రమంగా ఎవరు ఇల్లు కట్టుకున్న కూల్చేసింది అది బఫర్ జోన్ అయినా సరే అది మళ్ళీ ఇంకా ఆ లేఅవుట్ బఫర్ జోన్లే కాకుండా ఇవాళ ఏదైతే ఉందో నాలా కింద వచ్చిన బఫర్ జోన్లో ఉన్న హైడ్రా ఖచ్చితంగా దాన్ని చర్యలు తీసుకుంటున్నది. ఎవరైతే ఆక్రమిస్తున్నారో, చెరువులను ఆక్రమిస్తున్నారో, అలాగే కుంటలను ఆక్రమిస్తున్నారో, ఈ రకంగా మొత్తానికి హైదరాబాద్లో ఉన్న మొత్తం వేలాది చెరువులన్నింటినీ ఇవాళ కబ్జా చేసిన చరిత్ర గత ప్రభుత్వాలది. అది చంద్రబాబు అయినా, రాజశేఖర రెడ్డి అయినా, అది కేసీఆర్ అయినా, వీళ్ళందరూ కూడా మొత్తం చెరువులను కబ్జా చేసి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళే, ఎవరు కూడా తక్కువ కాదు. కాకపోతే వీటన్నిటి మీద నిజంగానే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉందా అంటే మరి కొందరికేమో హైడ్రా వాళ్ళకు పర్మిషన్లు ఇస్తుంది, కొందరికి ఇవ్వట్లేదు హైడ్రా. కొందరికి ఒక రకంగా కోర్టులు వాళ్ళు స్టే తెచ్చుకుందే హైడ్రా అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ అనుచర వర్గానికి సహకరిస్తుంది అనేది ప్రతిపక్షాల విమర్శ. కాకపోతే ఈ గత 10 ఏళ్లలో చాలా తీవ్రంగా ఈవెన్ నాలాలను సైతం ఆక్రమించిన చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, మంత్రులది, ఇవాళ వాళ్ళ మొత్తం కేసీఆర్ కుటుంబానది. కాబట్టి ఇవాళ హైడ్రా వాళ్ళు తెస్తే వాళ్ళ మొత్తం బండారం అంతా బయటపడుతుంది. ఆ 10 ఏళ్లలో ఏ అవినీతి అక్రమాలు జరిగినాయో, ఏ రకంగా జిహెచ్ఎంసీ పరిధిలో భూమి మొత్తం బఫర్ జోన్ కానీ మిగతా ఏవైతే చెరువుల కబ్జాలు కానీ ఏవైతే జరిగినాయో వాటన్నింటినీ బయటకు తీయడానికి జియో ట్యాగింగ్ పేరు మీద కూడా ఇవాళ టోటల్ హైదరాబాద్లో ఉన్న భూమి దాని ఎవరెవరి చేతిలో ఉంది, ఎవరు దానికి పన్ను కడుతున్నారు, ఏంటి బినామీలు ఎవరు, ఒరిజినల్స్ ఓనర్స్ ఎవరు, వీటన్నిటిని మొత్తం హైడ్రా వచ్చిన తర్వాత చాలా వరకు బయటపడుతున్న చరిత్ర మనకు కనపడుతుంది. కాబట్టి అయితే ఇట్లా కాకుండా ఇష్టారాజ్యంగా హైడ్రా కొంతమందికేమో అనుకూలంగా వివరించి, కొంతమందికేమో కొంతమంది పట్ల కఠినంగా వివరించడము, అట్లాగే పేదల ఇల్లు కూర్చడము, పేదల జోలికి వెళ్ళడము, సంపన్నుల జోలికి వెళ్ళకపోవడం, ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ జోలికి అసలే వెళ్ళకపోవడం అనే దాన్ని కొంత ఉన్నది కాబట్టి హైడ్రా కమిషనర్ రంగనాథము లేదు మేము వాళ్ళ అందరినీ సమానంగా చూస్తున్నాము, అందరికీ అయితే హైకోర్టు ఎక్కడ కూడా ఏ డైరెక్షన్ ఇచ్చినా మేము దాన్ని అమలు చేస్తున్నాము, అంతేకాకుండా హైడ్రాకు ప్రత్యేకమైన సిబ్బంది నియమించినాము, ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాము, తక్షణమే పరిష్కార దిశగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అయినా, కబ్జా ఇష్యూస్ అయినా, అట్లాగే వాళ్ళ బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నా లేకపోతే అక్రమ లేఅవుట్లు వేసినా వీటన్నిటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి రంగనాథ్ గారు అంటున్నా కూడా ఇప్పటికీ 3-4 సార్లు హైకోర్టు ముట్టికాయలు వేసింది.
హైకోర్టు ఇంకా అట్లాగే ఉంచితే ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనకు స్పష్టంగా హైకోర్టు హెచ్చరిక చేసింది. మేమే హైడ్రా ఆఫీస్ను బంద్ చేస్తామని చెప్పేసి స్థాయికి ఎలా వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో హైడ్రా ఇవాళ ప్రభుత్వానికి ఉపయోగపడుతుందో, ఏ స్థాయిలో ఇవాళ కామన్ మ్యాన్కు అంటే పేదవాడికి హైడ్రా పేదవాడి యొక్క జీవించే హక్కును కాలరాస్తుందో మనం చూసాం. వాళ్ళ ఇల్లు ఎట్లా గుర్తు చేసిందో కూడా చూసాం. కాబట్టి మనకి ఇవాళ హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే హైడ్రా పేదల బతుకులను కాపాడాలి, పేదల యొక్క ఇళ్ళను కాపాడాలి, పేదలకు ఇవాళ మేలు చేసే విధంగా హైడ్రా ఉండాలి. కానీ వాళ్ళ జీవితాలను కొల్లగొట్టే విధంగా వాళ్ళ జీవించే హక్కును కాలం రాసే విధంగా హైడ్రా ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు చూస్తూ ఊరుకోదు. కోర్టులు అట్లాగే వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. కాబట్టి హైడ్రా పేరు మీద ఇవాళ చర్యలు ఏదైతే జరుగుతున్నాయో, ఏదైతే ప్రభుత్వం తరఫున జరుగుతుందో, ప్రభుత్వం హైడ్రాను తన యొక్క పావుగా వాడుకుంటుందో వాటన్నిటి మీద కూడా ఇవాళ ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలతో నుండి అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, పేదలు ఇల్లు కోల్పోయిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా హైడ్రాను మీద చర్యలకు ఉద్యమానికి పూనుకుంటారు. ఆ దిశగా హైడ్రా అనేది రేపు మళ్ళీ ఇంకొకసారి ఎవరిని కూడా హైడ్రా ఇబ్బంది పెట్టకుండా, ముఖ్యంగా పేదలను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ చర్యలు తీసుకునే ఆస్కారం ఉందని చెప్పేసి ఉండాలని చెప్పేసి డీజాక్ భావిస్తుంది. హైడ్రా అత్యుత్సాహాన్ని పనిచేసేసి ఇవాళ నీ లిమిట్స్లో నువ్వు పనిచేయగలిగితే హైడ్రా రంగనాథ్కి మంచి పేరు వస్తుంది. ఇప్పటికే చాలా మందికి ఆయన వచ్చిన తర్వాత చాలా వరకు భూములు అనేటివి ప్రొటెక్ట్ చేయబడ్డాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఏంటంటే రియల్ ఎస్టేట్ దందా కూడా ఇవాళ తగ్గిపోయింది. అంటే అక్రమ లేఅవుట్లు తగ్గిపోయినాయి, రియల్ ఎస్టేట్ దందా తగ్గిపోయింది, భూమి తగ్గిపోయింది. అది ఒక రకంగా చంద్రబాబు మేలు చేస్తుందని కూడా విమర్శ ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ హైడ్రా అనేది అవసరం. హైడ్రా ఇవాళ పేద ప్రజల వాళ్ళను రక్షించడమే కాకుండా ప్రభుత్వ భూములను కూడా పరిరక్షిస్తూ అట్లాగే పర్యావరణాన్ని పరిరక్షించడానికి హైడ్రా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందులో రంగనాథ్ గారు మంచి ఆఫీసర్ కాబట్టి, మంచి పేరున్న ఆఫీసరు, నిజాయితీ పరుడు కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళ నేతృత్వంలో హైడ్రా మరింత ముందుకెళ్ళి హైదరాబాద్ను ప్రపంచ నగరంగా అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రగా కృషి చేయాల్సినగా ఇవాళ D6 అండ్ డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.